కర్మ చేసేటప్పుడు కర్తృత్వ భావన ఈశ్వరునికి ఇచ్చే అన్నారు. అందుకే ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. రమణ మహర్షి చెప్పారు ఇది ఉపదేశారం. ఏంటి? నువ్వు చేసే ప్రతి పని కర్మ, నువ్వు కర్తవ కాదు, ఈశ్వరుడికి అర్పితంగా చేసే. వచ్చిన రిజల్ట్ ఏముంది? ఈశ్వర ప్రసాదంగా తీసుకో. ఈశ్వరార్చనము ఈశ్వర ప్రసాదం. అలాంటి నువ్వు ఎన్ని కర్మలు చేసినా నీకు కర్మఫలము అంటదు. మరి వెనక ఉన్నటువంటి సంచిత కర్మ సంగతి ఏంటి స్వామీజీ? ఇప్పుడైతే నాకు అంటడం లేదు, కరెక్టే. మరి వాటి సంగతి ఏమిటి? అసలు నువ్వు ఎప్పుడూ కర్తవ కాదు, నువ్వు అసలు ఎప్పుడు జీవాత్మ కానే కాదు. ఉన్నది ఈ ప్రకృతి ద్వారా వచ్చింది, కానీ ప్రకృతిని నువ్వు వెనకుండా ఆడిస్తున్న ఆత్మస్వరూపానివి అనే జ్ఞానం తెలుసుకున్న రోజున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే తథా. అనాది కాలంగా చీకటిగా ఉన్నటువంటి గుహ ఒక్కసారి క్యాండిల్ వెలిగిస్తే చీకటి ఏమైందండి? ఏమైందండి? మొత్తం వెలుగైపోయింది. వెలుగైందా? అదేంటండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చీకటి ఒక్కసారి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అందువలన మీకు జన్మ జన్మాంతరంలో ఉన్నటువంటి సంచిత ఆ కర్మ కూడా ఒక్కసారి ఆత్మజ్ఞానంతో దగ్ధమైంది.